హలో అండి, అందరికీ నమస్తే. మామిడికాయలతో పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కోలాగా పెట్టుకుంటారు. ఇక్కడ అల్లం వెల్లుల్లితో పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మా ఫ్రెండ్ వాళ్ళు ఇలానే పెట్టుకుంటారు. అయితే చాలామంది అల్లం వెల్లుల్లితో కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు కదండి. సో అది వీడియో తీసి పెడుతున్నాను, కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి. దీనికి కొలతలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి చూపిద్దామని వీడియో చేశాను. నార్మల్గా వెల్లుల్లితో పచ్చడి ఎలా పెట్టాలో తెలంగాణ స్టైల్లో పచ్చడి మన ఛానల్లో పెట్టానండి, అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లితో పచ్చడి ఎలా పెట్టుకోవాలో దాని మెజర్మెంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ కాయల్ని తీసుకొచ్చి ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టేసి పైన బొడప తీసేసి ఇలా కట్ చేసుకుంటున్నారండి. ఇవి 50 కాయలు. వాళ్ళు కాయలతోనే కొలత తీసుకుంటారంట. సో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పెట్టిందండి ఈ పచ్చడిని. సో మనకి కొలతలు అవి కావాలి, కానీ పెద్దవాళ్ళకి కొలతలు కూడా అవసరం లేదండి. కాయ సైజుని బట్టి ఎన్ని కాయలో బట్టి వాటిలో ఉప్పు కారం వేసిస్తారంట. సో ఇప్పుడు కొత్తగా మెజర్మెంట్స్ వచ్చాయి, కానీ అప్పుడు ఇలానే పెట్టేవాళ్ళు. ప్రతి ముక్కకి పిక్క వచ్చేలాగా ముక్కలు కొట్టుకొని ఇలా తూడ్చుకొని పక్కకు పెట్టుకోవాలి. మెంతులు జీలకర్రని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. నేను కొలతలన్నీ ఒకేసారి చెప్తానండి. తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తొక్క తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు 1 కేజీ ప్యాకెట్ని యూజ్ చేసి గ్రైండ్ చేశారు. ఉప్పుని అంటే దొడ్డుప్పు అంటారు కదా, రాక్ సాల్ట్ని యూజ్ చేసి గ్రైండ్ చేశారు. ఆవాలు నీట్గా రాళ్ళు లేకుండా చేసుకొని ఎండలో కాసేపు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పోపు కోసం ఆయిల్ వేడి చేస్తున్నారండి. ఇక్కడ 4 కేజీస్ ఆయిల్ యూజ్ చేశారు, పల్లి నూనెని. ఎప్పుడైనా పచ్చళ్ళు పెట్టినప్పుడు అంటే అందులో నిల్వ పచ్చళ్ళకు మాత్రము పల్లి నూనెను లేదా నువ్వుల నూనెను మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా నూనె బాగా వేగిన తర్వాత ఒక 3 గుప్పెళ్ళతోని ఆవాలు తీసుకుంది. ఆవాలు వేసి ఇలా చిటపటలాడే వరకు, అంటే పైకి తేలాలండి ఆవాలు. అలా తేలితేనే మనకు ఆవాలు వేగినట్టు. అవి బాగా పైకి తేలిన తర్వాత ఒక 3 గుప్పెళ్ళ జీలకర్ర వేసుకుంది. జీలకర్ర తొందరగా వేగిపోతుంది కదండి. మనం ఆవాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్రను వేసుకుంటే సరిపోతుందండి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి జీలకర్ర తొందరగా వేగిపోతుంది, మాడిపోతుంది. అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్రను వేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ మొత్తం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలండి. కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, వాటి మెజర్మెంట్స్ చూద్దామండి. జీలకర్ర, మెంతులు 80 గ్రాముల వరకు పొడి చేసుకున్నారు వేయించుకొని. ఆవాలు 500 గ్రామ్స్ ఆవాలని పొడి చేసుకున్నారు, అంటే 1/2 కేజీ ఆవపిండి అన్నట్టు. ఇవన్నీ పొడి చేసుకున్నాం కదండి, పక్కకు పెట్టేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కిలోల వెల్లుల్లిపాయలు, కేజీ అల్లాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు పచ్చడిని కలుపుకోవడానికి ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకొని దానిలోకి 1 కేజీ కారం వేశారు. ఇవి 1/2 కేజీ ప్యాకెట్స్ అండి, 2 ప్యాకెట్లు వేసేసారు. ఇక్కడ పచ్చళ్ళ కోసం యూజ్ చేసే 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ యూజ్ చేస్తున్నారు. మీరు పట్టించిన కారమైనా వేసుకోవచ్చు. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ పౌడర్ వేసుకుంటున్నారండి. మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ చెప్తున్నాను. 80 గ్రాముల జీలకర్ర పొడి, 80 గ్రాముల మెంతుల పొడి, 500 గ్రాముల ఆవ పొడి వేయించుకోకుండా పొడి చేసుకున్నవి ఇవన్నీ కలిపి వేసేసుకుంది. తర్వాత సాల్ట్ అండి. ఆల్రెడీ మనం అల్లం పేస్ట్ చేసినప్పుడు రాక్ సాల్ట్ని యూజ్ చేసాము. కేజీకి కొంచెం తక్కువ యూజ్ చేసాము. ఇక్కడ మిగిలిన 1.5 కేజీ ఉప్పుని ఇక్కడ యూజ్ చేసుకున్నారు, అంటే 2 కేజీస్ ఉప్పు మొత్తం పట్టిందండి. మొత్తానికి సన్నది ఉప్పు యూజ్ చేసినా కూడా 2 కేజీస్ ఉప్పు సరిపోతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారము అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొన్ని పొట్టు తీసి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నారు. మామూలుగా ఒక 1/2 కప్ కంటే తక్కువనే ఉంటాయి. వేసుకొని అన్నీ కలుపుకున్నారు. ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఈ అల్లం పేస్ట్ మొత్తం కారంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కడ అల్లం పేస్ట్ సపరేట్గా లేకుండా కారంలో మొత్తం కలిసిపోవాలండి. ఇలా మొత్తం కలిసి గట్టి పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టుకున్నాం కదా ఆయిల్ని, కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్, కారం అంతా కలిసేలాగా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. మొత్తము ఎక్కడ కారం ముద్దలు లేకుండా ఆయిల్లో కలిసిపోవాలి. అలా కొంచెం టైం తీసుకొని
ఎక్కువ పచ్చడి కాబట్టి కొంచెం టైమే పడుతుందండి. ఇలా నిదానంగా పెద్ద గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి. ఇలా కలిసిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లోపల దాకా కలుపుకోవాలి. ఒకేసారి ముక్కలు వేస్తే కలపడం కష్టం అవుతుంది కదా, ఇలా కొద్ది కొద్దిగా ముక్కలు వేసుకుంటూ కారంలో కలిసిపోయేలాగా కలపాలి. ఇలా అన్ని ముక్కల్ని వేసుకుంటూ కలుపుకోవాలి. కింద కారం ఉంటుంది కాబట్టి కింది నుంచి స్పూన్ పెట్టేసి పైదాకా కలిసేలాగా కలుపుకోవాలి. ముక్కలకు మొత్తం కారం పట్టాలి, అలా కలుపుకోవాలండి. ఇలా మామిడికాయ పచ్చడిని అల్లం వెల్లుల్లితో చేయడము ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతా కలిసిపోయిందండి. చూడండి, ముక్కలకు బాగా కారం పట్టేసింది. మనకి ముక్కలు కలిపేటప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తుందండి, కానీ 3 రోజులు అలా పక్కకు పెడతాం కదా, ఆ టైంలో ముక్కలు ఇంత పైకి ఉండవు కదండి, కొంచెం కుంగిపోతుంది, ముక్క కూడా కొంచెం ఊరినట్టు అవుతుంది. అప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది. ఉప్పు కారాలు బాగా కలిసిపోయి మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది. 3 రోజులు గాలిపోకుండా వాటర్ తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత చూడండి ఆయిల్ బాగా రిలీజ్ అయింది. గ్రేవీ లాగా చాలా బాగా ఉంది. ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. మళ్ళీ ఈ టైంలో ఉప్పును ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. మనకి కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే ఉప్పును యాడ్ చేసుకొని కలుపుకోవాలి, లేదంటే పచ్చడి నిల్వ ఉండదండి. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు జాడీలోకి ఎత్తేసుకుంటున్నారు, అంటే ఫ్రిడ్జ్లో పట్టేలాగా చిన్న చిన్న జాడీలలో పెట్టారండి. తర్వాత చివరిలో అదే గిన్నెలా కాస్త అన్నం వేసి అందరం టేస్ట్ చేసాము. ఎంత పచ్చడి తిన్నా ఇలా వేసుకొని తిన్న అన్నం టేస్ట్ వేరే ఉంటుంది కదండి. మీకు కూడా ఇలా ఇష్టమా? కామెంట్ చేయండి. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది టేస్ట్. ఇలా విడివిడిగా జాడలలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క జాడీ తీసుకొని వాడుకున్నట్టయితే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లితో మామిడికాయ పచ్చడి మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.